ఈ రోజు వీడియోలో మనం ఫోర్త్ చాప్టర్ ని స్టార్ట్ చేద్దాం. అండ్ ఫోర్త్ చాప్టర్ లో మనం లూప్స్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో బేసికల్ గా మనకి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటుంది. సో ఫస్ట్ లూప్ వచ్చేసి మనకి ఫోర్ లూప్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైల్ లూప్, అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి డూ వైల్ లూప్. సో ఇవి వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ అన్నమాట. సో ఈ రోజు వీడియోలో మనం ఫోర్ లూప్ తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఫోర్ లూప్ ని అసలు ఎందుకు యూజ్ చేస్తామో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు గుర్తుకుందో లేదో మనం సి డ్రైవ్ లో సి సిరీస్ 2025 అనే ఫోల్డర్ ని క్రియేట్ చేసాం అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం ఓపెన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన ఫోర్త్ చాప్టర్ కి ఒక సపరేట్ ఫోల్డర్ ని ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. సో జస్ట్ రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్. సో ఫోల్డర్ పేరు వచ్చేసి మనకి ఫోర్త్ చాప్టర్, FOURTH ఫోర్త్ అండర్ స్కోర్ చాప్టర్ అండర్ స్కోర్. సో ఫోర్త్ చాప్టర్ వచ్చేసి మనకి లూప్స్ అన్నమాట. సో అందుకే దాని పేరు నేను లూప్స్ అని చేస్తాను. అండ్ ఆ ఫోల్డర్ ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుందాం. సో ఈ విధంగా మనం ప్రతి చాప్టర్ కి ఒక సెపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం. సో దీన్ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసాం అనమాట. సో లెట్ మీ కరెక్ట్ ద స్పెల్లింగ్. సో లూప్ పి ఇక్కడ మనకు ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన విజువల్ స్టూడియో కోడ్ ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన విజువల్ స్టూడియో కోడ్ ఫోర్త్ చాప్టర్ లూప్స్ అనేది ఫోల్డర్ ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ గా యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఫోర్త్ చాప్టర్ ఫోల్డర్ ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఒక్కొక్క ఫైల్ ని క్రియేట్ చేసుకుందాం. ఆ ఫైల్ పేరు వచ్చేసి మనక బేసిక్ అండర్ స్కోర్ లూప్ .c. సో మనకి ఫైల్ అనేది సక్సెస్ఫుల్ గా జనరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో బేసికల్ గా మనం పోయిన ట్యూటోరియల్ లో సాల్వ్ చేసిన క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతాం. అండ్ అక్కడ ఉన్న ఈ కోడ్ ని నేను కాపీ చేసుకుంటాను, Ctrl+C. అండ్ ఇక్కడ మనం Ctrl+V దీన్ని ఓపెన్ చేసుకుందాం. లాస్ట్ లో మనకి ఏముండాలి, రిటర్న్ 0. సో పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో లూప్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, అది వచ్చేసి మనకి ప్రైమరీ క్వశ్చన్ అన్నమాట. సో బేసికల్ గా సింపుల్ లైన్ లో చెప్పాలంటే మనం లూప్స్ ని రిపిటేటివ్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక హలో వరల్డ్ ని ప్రింట్ చేయాలనుకోండి. సో మనం ఏం చేస్తాం, ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలి. అండ్ అక్కడ హలో వరల్డ్ అనేది మనం టైప్ చేసేయాలన్నమాట. అండ్ దీన్ని ఇప్పుడు మనం రన్ చేసాం అనుకోండి, మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోవాలి. సో హలో వరల్డ్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం మామూలుగా, సో దీన్ని మనం కాపీ చేసుకుంటాం, Ctrl+C. అండ్ దాన్ని బేసికల్ గా మనం ఏం చేస్తామంటే Ctrl+V చేసి పేస్ట్ చేసుకుంటాం. సో Ctrl+V, 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 Ctrl+V. సో ఈ విధంగా మనం దాన్ని 5 టైమ్ ఇక్కడ పేస్ట్ చేసేసాం. అండ్ ఇప్పుడు దాన్ని రన్ చేసాం అనుకోండి, సో 5 టైమ్స్ అనేది హలో వరల్డ్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే సపరేట్ లైన్ ని కూడా ఇక్కడ ప్రింట్ చేసుకుందాం. సో సపరేట్ లైన్ ప్రింట్ చేయడానికి మనం \n అని వాడాల్సి ఉంటుంది. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే \n. ఏం చేద్దామంటే దీన్ని మనం రన్ చేసుకుందాం. సో హలో వరల్డ్ అనేది మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ గా 5 టైమ్స్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో అది మనకి తెలిసిందే. కానీ సపోజ్ ఈ హలో వరల్డ్ ని మనం ఒక 1000 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు ఈ విధంగా మనం కాపీ పేస్ట్ చేయలేం కదా. ఇట్ విల్ బికమ్ ఏ వెరీ టీడియస్ టాస్క్. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలంటే లూప్స్ ని యూజ్ చేయాలి. సో బేసికల్ గా మనం లూప్స్ ని యూజ్ చేసేసి ఈ విధంగా మనం రిపిటేటివ్ టాస్క్ ని పర్ఫార్మ్ చేయొచ్చు అన్నమాట. సో కావాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ హలో వరల్డ్ ని బేసికల్ గా మనం 20 టైమ్స్ ని ప్రింట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఈ ఎంటైర్ థింగ్ ని నేను బేసికల్ ఇక్కడ తీసేస్తాను. అండ్ బేసికల్ గా ఇక్కడ నేను ప్రస్తుతానికైతే ఒక కోడ్ రాస్తాను. ఫర్ కీవర్డ్ ఇక్కడ నేను ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే int i ఈక్వల్స్ టు 0. దాని తర్వాత మనకి ఏం ఉండాలంటే i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. దాని తర్వాత మనకి ఏం కావాలంటే i ప్లస్ ప్లస్. అండ్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటాను. అండ్ బేసికల్ గా ఇక్కడ మనం ఏం చేద్దామంటే లోపల ఒక హలో వరల్డ్ ని ఇచ్చేద్దాం, హలో వరల్డ్. అండ్ సపరేట్ లైన్ ని కూడా ఇక్కడ మనం ప్రింట్ చేయాలి కాబట్టి \n. అండ్ దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ టర్మినేట్ చేసుకుంటాను. సో దీన్ని ఇప్పుడు మనం రన్ చేసాం అనుకోండి, హలో వరల్డ్ అనేది మనకి 20 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. సో కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో బేసికల్ గా ఇక్కడ మనకి హలో వరల్డ్ అనేది 20 టైమ్స్ అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట.
సో, సో ఇది ఇప్పుడు మీకు అర్థమైపోయే ఉంటుంది. సో బేసికల్ గా మనం ఈ విధంగా రిపిటేటివ్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి లూప్స్ ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జనరల్ సింటాక్స్ ఆఫ్ ఫోర్ లూప్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇదొచ్చేసి మనకి ఫోర్ లూప్ యొక్క బేసిక్ సింటాక్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫోర్ కీవర్డ్ కావాలి అండ్ దాని తర్వాత మనకి పారెంథసిస్ అండ్ పారెంథసిస్ లో బేసికల్ గా మనకి ఫస్ట్ ఏముంది వేరియబుల్ ఇనిషియలైజేషన్ అండ్ దాని తర్వాత మనకి ఏముందంటే కండిషన్ అండ్ దాని తర్వాత మనకి అప్డేషన్ అండ్ ఫైనల్ గా ఇక్కడ మనకి ఫర్ లూప్ యొక్క లాజిక్. సో ఇది వచ్చేసి మనకి ఫర్ లూప్ యొక్క బేసిక్ సింటాక్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఈ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ని డ్రై రన్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో లెట్స్ డు డ్రై రన్. సో మనం రాసిన కోడ్ ని అయితే నేను ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ ని డ్రై రన్ చేద్దాం అండ్ ఆ కోడ్ యొక్క బేసిక్ సింటాక్స్ ని ఇంకా డెప్త్ గా అండర్స్టాండ్ చేసుకుందాం అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. నేను కొన్ని రూల్స్ ని కూడా ఇక్కడ నేను రాసేసాను అనమాట. సో ఆ రూల్స్ ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. సో ఫస్ట్ రూల్ ఏంటి మనకి ఇనిషియలైజేషన్. సో కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫోర్ లూప్ లో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం i ఈక్వల్స్ టు 0. ఇది వచ్చేసి మనకి ఏంటి ఇనిషియలైజేషన్. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి ఏమవుతుంది మనకి మెమొరీలో బేసికల్ గా ఒక మెమరీ అలోకేట్ అయిపోతుంది అండ్ మెమరీ పేరు వచ్చేసి మనకి i అండ్ అందులో మనకి 0 అనేది స్టోర్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్లీ ఫైన్. అది వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్ ఇనిషియలైజేషన్. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చెక్ కండిషన్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫైడ్ రన్ ఫర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నమాట. అంటే బేసికల్ గా ఇది వచ్చేసి మనకి కండిషన్ అన్నమాట. సో దీన్ని మనం చెక్ చేయాలన్నమాట. సో దీన్ని మనం చెక్ చేసాం అనుకోండి. సో 0 అనేది బేసికల్ గా మనకి 20 కంటే చిన్నదే. అంటే ఇది వచ్చేసి మనకి ట్రూ స్టేట్మెంట్. సో ఇది ఒకవేళ మనకి ట్రూ అయితే మనం ఏం చేయాలి సో రన్ ఫోర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలన్నమాట. అంటే బేసికల్ గా ఫర్ లూప్ ఫర్ లూప్ ఉంది కదా దాని లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఇది. సో దీన్ని మనం రన్ చేయాలన్నమాట. అంటే బేసికల్ గా ఇక్కడ మనకు అవుట్పుట్. సో అవుట్పుట్ లో మనకి ఏమని ప్రింట్ అయిపోవాలి హలో వరల్డ్. అండ్ బేసికల్ గా మనకి బ్యాక్ స్లాష్ ఉంది కాబట్టి మనకి సపరేట్ లైన్ కూడా ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్లీ ఫైన్. సో మనకి సెకండ్ రూల్ అనేది అయిపోయింది. సో దాని తర్వాత మనకి థర్డ్ రూల్. సో థర్డ్ రూల్ ఏంటి కండిషన్ నాట్ సాటిస్ఫైడ్ టర్మినేట్ లూప్. కానీ ఇక్కడ మనకి కండిషన్ సాటిస్ఫై అయింది. అందుకే దీన్ని ఇప్పుడే మనం చెక్ చేయకూడదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫోర్త్ కండిషన్ లోకి అంటే ఫోర్త్ రూల్ లోకి వెళ్ళిపోవాలి. సో ఫోర్త్ రూల్ ఏంటి బేసికల్ గా మనకి అప్డేషన్. సో ఇక్కడ నువ్వు చూడొచ్చు i++. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే అప్డేషన్. అంటే బేసికల్ గా అప్డేషన్ లో మనకి ఏమేమి ఉండొచ్చు అప్డేషన్ లో బేసికల్ గా మనకి ఇంక్రిమెంట్ ఉండొచ్చు డిక్రిమెంట్ ఉండొచ్చు. ఓకే బేసికల్ గా దీన్నే మనం అప్డేషన్ అంటున్నాం అనమాట. అంటే ఐలో ఉన్న వాల్యూని ఏదో ఒక వాల్యూతో అప్డేట్ చేస్తున్నాం అంతే. అది ఇంక్రిమెంట్ అవ్వచ్చు డిక్రిమెంట్ కూడా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. కాకపోతే మనం అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం i++. ఆల్రెడీ మనకి తెలిసిందే. i++ అంటే ఏంటి i=i+1. అంటే బేసికల్ గా ఇప్పుడు మనకి ఏమైపోతుంది సో 0. సో ఐలో మనకి ఎంత ఉంది 0+1 ఎంత మనకి 1. అంటే బేసికల్ గా ఈ 0 మనకి 1 తో అప్డేట్ అయిపోతుంది. సో అంటే బేసికల్ గా ఫోర్త్ రూల్ అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసేసాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఫిఫ్త్ రూల్ అన్నమాట. సో రిపీట్ అంటిల్ లూప్ ఈజ్ టర్మినేటెడ్. అంటే బేసికల్ గా మనం ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే మనం ఒక అప్లై పైన 4 రూల్ అప్లై చేసామో అది వచ్చేసి మనకి ఫస్ట్ సైకిల్ లేదా ఫస్ట్ ఇటరేషన్ అన్నమాట. ఓకేనా ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ని రిపీట్ చేస్తూనే ఉండాలి అంటిల్ అన్లెస్ వి టర్మినేట్ దిస్ లూప్. అంటే ఈ కండిషన్ మనకి ఫాల్స్ అయ్యేంత వరకు మనం ఈ రూల్ ని అంటే బేసికల్ గా ఈ 5 రూల్స్ ని మనం పాటిస్తూనే ఉండాలన్నమాట. సో బేసికల్ గా ఇప్పుడు మనకి ఐలో ఎంత ఉంది ఇప్పుడు మనకి 1 ఉంది. సో పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నువ్వు సెకండ్ రూల్ దగ్గర నుంచి చెక్ చేయాలి. సో ఇనిషియలైజేషన్ ఆల్రెడీ మనకి అయిపోయింది. ఇక్కడ మనకి 1 ఆల్రెడీ స్టోర్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మన సెకండ్ రూల్ ఏంటి చెక్ కండిషన్ అండ్ ఇఫ్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్ అది కదా. సో ఐలో ఎంత ఉంది 1 ఉంది. సో బేసికల్ గా అంటే ఈ కండిషన్ మళ్ళీ మనకి ట్రూ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఫర్ లూప్ యొక్క కోడ్ ని ఇక్కడ మనం ప్రింట్ చేయాలి. అంటే బేసికల్ ఇక్కడ మనకి ఏమవుతుంది హలో వరల్డ్ ప్రింట్ అయిపోతుంది అండ్ సపరేట్ లైన్ కూడా ప్రింట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుంది అప్డేషన్. అంటే బేసికల్ గా ఈ 1 బదులు మనకి 2 వచ్చేస్తుంది. సో పర్ఫెక్ట్లీ ఫైన్. సో 1 బదులు మనకి 2 వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ ఆ లూప్ ని మనం అప్డేట్ చేయాలన్నమాట. అంటే బేసికల్ గా ఇక్కడ మనకి 3 వచ్చేస్తుంది. అండ్ ఆ 3 అనేది కూడా మనకి ఇక్కడ కండిషన్ మ్యాచ్ అయింది కాబట్టి లోపల ఉన్న కోడ్ ని మనం ప్రింట్ చేసుకోవాలి. అంటే హలో వరల్డ్.
మళ్ళీ ప్రింట్ అయిపోద్ది అండ్ సెపరేట్ లైన్ కూడా ఇలా మనకు ప్రింట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం బేసికల్ గా ఇక్కడ మనకి 20 వచ్చేస్తుంది అనమాట లాస్ట్ లూప్ లో. సో బేసికల్ ఇక్కడ 20 ఉన్నప్పుడు మనకి ఇక్కడ 20 టైమ్స్ ఇక్కడ మనకి హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. సో పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ 20 అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం అప్డేట్ చేస్తాం కదా, అప్పుడు ఇది మనకి 21 అయిపోతుంది. సో ఇది 21 అయిపోయినప్పుడు మనకి ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాం. సో ఈసారి మనకి కండిషన్ ఏంటంటే ఫాల్స్ అయిపోయింది, ఎందుకంటే 21 ఈజ్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 అనమాట. ఎప్పుడైతే అది ఫాల్స్ అయిపోతుందో అప్పుడు ఈ లూప్ అనేది మనకి టర్మినేట్ అయిపోతుంది అనమాట. అండ్ మనం బేసికల్ గా కోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ విధంగా మనం 20 టైమ్స్ హలో వరల్డ్ ని ప్రింట్ చేసేసాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి బేసిక్ రూల్స్ ఆఫ్ ఫోర్ లూప్ అనమాట. సో ఇది మీకు చాలా సింపుల్ గా నేను చెప్పేసాను ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేయాలి. కండిషన్ మ్యాచ్ అయిందనుకోండి ఫోర్ లూప్ ఉన్న కోడ్ మనకి రన్ అయిపోతుంది. అండ్ బేసికల్ గా దాని తర్వాత వచ్చేసి మనం అప్డేట్ చేయాలి. అండ్ బేసికల్ గా ఈ ప్రాసెస్ ని మనం ఎంటైర్ థింగ్ రిపీట్ చేస్తూనే ఉండాలి. అండ్ ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇక్కడ బేసికల్ గా మనకి ఎన్ని సైకిల్స్ ఉన్నాయరా, సో మొత్తం బేసికల్ గా ఇక్కడ మనకి 21 ఉన్నాయి అనమాట. సో 21 ఇటరేషన్స్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోవాలి, మనం 21 ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి 21 ఇటరేషన్స్ లోనే మనకి ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చింది. అందుకే మనం 21 ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. సో బేసికల్ గా మనకి 21 ఇటరేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి బేసికల్ గా ఫోర్ లూప్ యొక్క బేసిక్ సింటాక్స్ అండ్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్కువ కోడ్ ని సాల్వ్ చేద్దాం. సో కోడ్ ని ఎక్కువ సాల్వ్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. అంటే బేసికల్ గా మనం ఎక్కువ క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. సో లెట్స్ అండర్స్టాండ్ సమ్ మోర్ క్వశ్చన్స్.